విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యర్థాలను సక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారా లేదా అని పరిశీలించడం కోసం 3 రోజుల పాటు పర్యటన కోసం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మొదటి రోజు పరవాడ ప్రాంతంలో ఉన్న విశాఖ ఫార్మాసిటీ మరియు అచ్యుతాపురంలో ఉన్న జల వ్యర్థాల శుద్ధి కర్మాగారం మరియు బ్రాండిక్స్ ఇండియా కంపెనీల దగ్గర నుండి సందర్శించారు. ముఖ్యంగా విశాఖ ఫార్మాసిటీలో ఉన్న 93 కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలను ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, సక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. కొన్ని జాగ్రత్తలు మరియు లోపాలను కూడా చెప్పి వెంటనే సరిదిద్దుకోవాలని యాజమాన్యానికి తెలియజేశారు. ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజున మా కార్పొరేషన్ జనరల్గా చేస్తున్న ఇన్స్పెక్షన్లో భాగంగా విశాఖ ఫార్మాసిటీ అనకాపల్లి జిల్లాలోని విశాఖ ఫార్మాసిటీకి రావడం జరిగింది. ముందుగా ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మేము ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు సరిగ్గా ప్రాసెస్ జరుగుతుందా, ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది, అలానే ఓషన్ డిశ్చార్జ్ కానివ్వండి, అలానే మా మ్యాండేట్ ద్వారా మాకు ఇతర వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలన్నీ కూడా హ్యాండిల్ చేసే బాధ్యతలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎంసీఎల్ మేము జరపడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇక్కడికి విశాఖ ఫార్మాసిటీకి ఇన్స్పెక్షన్కి వచ్చాము. మాతో పాటు ఏపీఎంసీఎల్ అధికారులు, అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అందరితో కలిసి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో ప్రధానంగా అంటే ఇండస్ట్రియల్ ఇక్కడ ఈ ఫార్మాసిటీలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాదాపు 93 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే పక్కన ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఇక్కడ పంపించడము, అలానే ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, ఈ ప్రాసెస్ చేసి ఏ విధంగా మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తున్నారు, ప్రీ ప్రాసెసింగ్, అలానే ఓషన్కి అంటే ఈ వ్యర్థాలు ఏవైతే ప్రాసెస్ చేసి ఓషన్కి విడుదల చేసే ముందు చేపట్టే ప్రక్రియని ఏ విధంగా జరుపుతున్నారు, ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ హ్యాండిల్ చేస్తుంది. మా పోర్టల్ ఇప్పటికే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ జనరేట్ చేయడం కానివ్వండి, అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండస్ట్రీస్ అలానే సిఈటిపి మేనేజ్మెంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. అది సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ర్యాండమ్ గా చెక్స్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా అంటే సముద్రంలో కలిపే ముందు శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని శాంపిల్స్ అన్ని కూడా సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ ఓషన్ కలపచ్చా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా ధృవీకరించుకొని, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్స్ లో ఇవన్నీ కూడా ధృవీకరించుకొని ఇవన్నీ కూడా కలిపే ముందు ఎంత క్వాంటిటీ ఓషన్ కలుపుతున్నారు, ఇవన్నీ కూడా తగిన వేస్టా కాదా అని చెప్పి కూడా మనము ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంటాం. అన్ని కూడా బాగా జరుపుతున్నారు. ఇంకా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది, ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. రానున్న రోజుల్లో అంటే పర్యావరణ పరిరక్షణ కోసము ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో అవన్నీ కూడా మేము చేపట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి సంస్థ కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా అగ్రెసివ్ గా ఇండస్ట్రీస్ అన్ని కూడా విజిట్ చేస్తాము. ఇండస్ట్రీస్ వేస్ట్ ని ఇల్లీగల్ డిస్పోజల్ ఆపే బాధ్యతను ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మేము కూడా వాళ్ళతో బాధ్యత తీసుకొని ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము అన్ని కూడా ట్రాక్ చేస్తున్నాము. అంటే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ ఒక పక్కన ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వచ్చినప్పుడు ఎంత వేస్ట్ వస్తుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇస్తున్న మ్యాండేట్ ప్రకారమే వేస్ట్ జనరేషన్ జరుగుతుందా, అంత వేస్ట్ డిస్పోజల్ జరుగుతుందా లేదా అని ట్రాక్ చేస్తున్నాము. అలానే ఇది ప్రాపర్ గా వెహికల్ ట్రాకింగ్ ద్వారా ఈ వెహికల్స్ అంటే లెజిటిమేట్ వెహికల్స్ ద్వారా ఈ వ్యర్థాలన్నీ కూడా వెళ్లాల్సిన డెస్టినేషన్ కి వెళ్తున్నాయా లేదా అని కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనం ట్రాక్ చేయడం జరుగుతుంది. అలానే ఎకానమీ జనరేట్ చేసే విధంగా మనం వెళ్ళొచ్చా అని చెప్పి అది మనం చేసుకుంటూ ఇనిషియేటివ్, అలానే పనికిరాని వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి TSDF కి పంపించడము ప్రాపర్ గా జరుగుతుందా లేదా అని చెప్పి అవన్నీ కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైతే హజార్డస్ వేస్ట్ ని మేమైతే గర్వంగా చెప్పగలము. భారతదేశంలోనే హజార్డస్ వేస్ట్ ని 85 to 90% ని మనము ట్రాక్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో 100% కి తీసుకెళ్తాం. ఫ్లై యాష్ కానివ్వండి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలన్నీ కూడా మేము 100% ట్రాక్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో మన ఏవైతే ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, అలానే బ్యాటరీ వేస్ట్ కానివ్వండి, ఇంకా కూడా బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100% ట్రాక్ చేసే విధంగా ముందుకెళ్లే ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మాకు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి అప్రోచ్ రాగానే వాటన్నిటి మీద కూడా మాడ్యూల్స్ తయారు చేసి 100% ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా ఏపీఎంసీఎల్ అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. నాయకత్వాన అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి
ప్రోత్బలంతో ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఎంఓయూ జరుపుకొని రానున్న 2-3 సంవత్సరాల్లో విశాఖ ఏరియాలోనే చాలా ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టడంతో ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వ్యర్థాలు కూడా పెరుగుతాయి. ఈ ఇండస్ట్రీస్ వ్యర్థాలని నియంత్రించడంలో ఏపీఎంసీఎల్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. డెఫినెట్ గా మేము ఈ ఇనిషియేటివ్ తో ముందుకెళ్తున్నాం. జీరో వేస్ట్ అంటే మన రాష్ట్రం నుంచి వచ్చే ఇండస్ట్రియల్ వేస్ట్ ని నెట్ జీరో